హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీకి రావాలి. ప్రతి ఒక్క కూటమి నాయకుడు యొక్క మనోవాంఛ ఇది. ఎంతగా అంటే ఏం చేస్తాడో చూడాలి, సెంటర్ చేసి ఆడుకుంటాం. అబ్బో ఒక రేంజ్ లో పేలారు. అయితే ప్రజల పక్షాన పోరాడడానికి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఈ టాపిక్ రేగిందంట. ఎందుకన్నా వెళ్ళట్లేదు, వెళ్తే కదా మా వాయిస్ మీరు వినిపించేది అని. అయితే జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించారు, వెళ్తే నా సత్తా ఏంటో చూపిస్తా అనుకున్నారంట. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకి జగన్ తో పాటు వైఎస్ఆర్సీపీ కేడర్ మొత్తం వస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళే తిట్టుకొని, వాళ్ళే చెప్పుకొని, వాళ్ళే భజన చేసుకుని, వాళ్ళే అన్ని రాసుకు పూసుకున్నటువంటి కూటమి గవర్నమెంట్ కు రంకుముగుడు రామస్వామిలాగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అడుగు పెడుతూ ఉన్నాడు. ఆవిడెవరో ఒక ఆవిడ ఉంటది, రాయపాటి అరుణ. చాలా ఎక్కువ నమ్మో రాయపాటి అరుణ, నీ మొగుళ్ళతో నువ్వు ఉన్నావో లేదో మాకు తెలియదు, నీకెన్నో మొగుడు ఉన్నాడో మాకు తెలియదు, నువ్వు ఇప్పుడు మొగుళ్ళతో ఉన్నావా ఎవరితోనో తిరుగుతున్నావో మాకు తెలియదు, మీ పిల్లలంతా ఎవరికి పుట్టారో కూడా మాకు తెలియదు, మాకు అవసరం లేదు. అసలు నువ్వు ఆడ మనిషివా, మగ మనిషివా, లేదా ట్రాన్స్జెండర్వా అన్న విషయం కూడా మాకు అనవసరం. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఇవన్నీ ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ గురించి అడగనన్నావు కదా, అలాగే మీ ఫ్యామిలీ గురించి కూడా మేమేం అడగట్లేదు, ఇప్పుడు జస్ట్ చెప్తున్నాం అంతే. అమ్మా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు, మరి ఇప్పుడు ఎవడికి దమ్మున్నా, ఎవడికి ధైర్యం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అడగాలో అడగమనండి. ఓకే, సమాధానం ఎలా ఉంటుందంటే, గుంటూరు మిర్చీకారం దంచి అదేదో ప్లేస్ అంటారు, గ్రావిటేషనల్ ఫోర్స్, అక్కడెక్కడో పెట్టే విధంగా మాట్లాడతాననేసి వైఎస్ఆర్సీపీ క్యాడర్లో గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. సో చాలా కాలం తర్వాత అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్న తరుణంలో టీడీపీ కూటమి గవర్నమెంట్ లో ఒకరికొకరు అమ్మ వచ్చాడంటే ఆట ఆడుకుంటాడరా అంటూ వాళ్ళకు వాళ్ళే చెప్పుకుంటున్నారంట. అయిపోయిందిరా, ఇంకా ఇప్పటి వరకు పబ్లిక్ లో పరువు తీశాడు, ఇప్పుడు దేశవ్యాప్తంగా పరువు తీస్తాడు అనేసి ఫిక్స్ అయ్యారంట. ఈ రోజు 10 గంటలకి అసెంబ్లీలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గారి ప్రసంగంతో స్టార్ట్ అవబోతుంది. సో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడతాడు ఏంటనేది రాష్ట్ర వ్యాప్తంగా కాదు, టోటల్ ఇండియా వ్యాప్తంగా చూస్తూ ఉన్నారు. ఇండియానే కాదు, విదేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా దీన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంది. నిజంగా చెప్పాలంటే లైవ్ లో చూసే లైవ్ కూడా రికార్డులు బదులు కొట్టే అవకాశం ఉంది. దయచేసి చూడవలసిందిగా కోరుకుంటున్నాం. వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారు. ఉందిలే మంచి కాలం ముందు ముందున అందరికీ పెడతాడయ్యా 2.4 అని అంటూ ఉన్నారు. సో అందరూ ఈరోజు టీవీలకు అతుక్కుపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో, ఆయన్ని ఎలా సెంటర్ చేస్తారు, ఇక్కడ ఒక లాజిక్ మర్చిపోతున్నారు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో ఎటువంటి ఆదరణ ఉందో విజయవాడ వల్లభనేని వంశీని కలిసినప్పుడు, గుంటూరులో మిర్చి రైతులను కలిసినప్పుడు, అదే విధంగా శ్రీకాకుళంలో ఆయన పాదయాత్రలో అర్థమైపోయింది ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడుతున్నారని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ ఎవడు రాంగ్ వేలో టచ్ చేసినా అది ప్రజలందరిలో సింపతిగా మారిపోయి జగన్మోహన్ రెడ్డికి ఫేవర్ అయిపోతుంది. సో హ్యాండిల్ విత్ కేర్. జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు అసెంబ్లీలో చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు ఆ హ్యాండిల్ విత్ కేర్ లేదనుకోండి, ఆయన గాజు లాంటి వాడు, ఆయన పగిలాడు అనుకోండి, ఎన్ని ముక్కలు అవుతాయో, ఆ ముక్కలు ఎటు నుంచి ఎక్కడెక్కడ గుచ్చుకుంటాయో, గుచ్చుకున్న తర్వాత మీ బ్రతుకులేందో ఎవరికి తెలియదు. సో బీ కేర్ఫుల్ అంటూ ఈరోజు అసెంబ్లీలో మాట్లాడే ప్రతి ఒక్కరికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.